కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనము. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవునికి సమస్తమేం కలుగునక అపోస్తలుడైన పౌలుతో దేవుడు మాట్లాడుతూ ఆయన నాతో చెప్పిన విషయాన్ని ఇక్కడ మనతో తెలియపరుస్తున్నాడు. ఈరోజు నీతో కూడా దేవుడు చెప్తున్న మాట అదే. ఆయన మనతో చెప్తున్న మాట ఏంటంటే, నా కృప నీకు చాలును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, చాలును అనే పదం అంటే ఇక మనకు ఎనఫ్, అంతకంటే దానికంటే ఇంకొకటి మనకి ఏది అక్కర్లేదు అని అర్థం. అంటే చూడండి, మన జీవితాల్లో కూడా ఎంతమంది బంధువులు, స్నేహితులు, మనుషులు ఎంతమంది ఉన్నా కానీ రాని ధైర్యము యేసయ్య ఉంటే, దేవుని కృప ఉంటే మనకు చాలండి. గొప్ప ధైర్యంతో నింపబడతాం, గొప్ప అండగా మనకు దేవుని కృప ఉంటుంది. కనుక అందుకే చాలును అంటే ఏది అక్కర్లేదు, నాకు దేవుని కృప చాలు, దేవుని సన్నిధి చాలు, దేవుడు నాకు చాలు అని ఒక గొప్ప నమ్మకం కలుగుతూ ఉంటుంది. కనుక దేవుని కృప ఉంటే మన జీవితంలో ఏది జరగని కార్యాలు కూడా దేవుని కృప ఏం చేస్తుంటే జరిగింపచేస్తుంది. అదేవిధంగా బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పాను. దేవుడు చెప్తున్నాడు, నీవు బలహీనతలో ఉన్నావా, నా శక్తి నీకు ఇవ్వబోతున్నాను. నా శక్తి పరిపూర్ణమవుచున్నది. పరిపూర్ణం అంటే ఫుల్ఫిల్ అయిపోతుంది. నువ్వు చాలా బలహీనంగా ఉండి ఏ పని చేయలేకుండా, ఏ నడవలేకుండా, లేకపోతే నీరసంతో ఉండొచ్చు. కానీ నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా కానీ దేవుడు అంటున్నాడు, నా శక్తితో నిన్ను నింపబోతున్నాను, నా శక్తి నీ పైన పరిపూర్ణంగా రాబోతున్నది, ఫుల్ఫిల్ నేను చేయబోతున్నాను. ఇక నా బలహీనత ఉన్నదా, ఆ బలహీనతలోనే కూడా నేను బలహీనంగా ఉన్నానా, బలహీనంగా లేను అనే విధంగా దేవుడు చేయబోతా ఉన్నాడు. అరే, ఈ వ్యక్తి ఇప్పటిదాకా బలహీనంగా ఉన్నాడు, ఇప్పుడే ఇంత యాక్టివ్గా ఉన్నాడు అనేటువంటి విధంగా దేవుడు చేయబోతున్నాడు. అది దేవుని కృప. దేవుని కృప మన తోడుగా ఉంటే మనకు చాలండి. లోకంలో వెండి, బంగారము, ధనధాన్యములు, ఆస్తిపాస్తులు, డబ్బులు, మనుషులు, బంధాలు, వారందరూ ఉన్నదానికంటే, భోజనాలు, ఇంకా ఏ మేలులు ఉన్నదానికంటే ఎక్కువ దేవుని కృప ఉంటే మనకు చాలు. ఈ లోకంలో ఇంకేం కావాలండి? ఆయన కృపే మనకు చాలు. ఆయన మనకు చాలు. దేవుడు ఒక్కడు మనకు చాలు. ఆయన ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. కనుక ఆయన ఇచ్చే వాగ్దానాన్ని ధైర్యంతో నమ్ముదాం, ధైర్యపరచబడదాం. బలహీనంగా ఉన్నావా, బాధపడుతూ ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, ఆర్థికమైన పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతున్న ఒత్తిడితో ఉన్నావా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీ జీవితంలో దేవుడు తన శక్తిని పరిపూర్ణం చేయబోతున్నాడు. గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు, గొప్ప సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు, గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతుంది. ఈ మాటని నమ్ము, ఎత్తిపట్టు ప్రార్థించు. జీవితంలో ఖచ్చితంగా నా దేవుడు అద్భుతాన్ని చేసి ఆయన నా మహిమార్థమై నిన్ను వాడుకుంటాడు. కనుక బాధపడమాకు, దిగులుతో మాకు, అధైర్యపడకు. దేవుడిచ్చే వాగ్దానాన్ని బట్టి సంతోషించు, గంతులు వేయి. నా దేవుడి యొక్క కృప నాకున్నది, ఇక చాలు అనే విధంగా బతుకు. దేవునికి స్తోత్రం.